చోటు, అందరూ పక్కపక్కనే, చదువుతో పాటు అల్లరి, అదే క్లాస్ రూమ్, అదే వారికి మరో ప్రపంచం, వారికి అదే ఇల్లు. కొట్టుకున్నా తిట్టుకున్నా కొన్ని క్షణాలే, అన్నీ ఆ రూంలోనే. ఎప్పుడూ కేరింతలతో హోరెత్తిన ఆ గదిలో నిశ్శబ్దం నెలకొంది. గది గోడలు మోగపోయాయి. ఆ క్లాస్ రూంలోని బెంచులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ గది తలుపులకు తాళాలు దర్శనమిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రతి క్షణం కలిసే ఉన్నారు. ప్రతి సంతోషాన్ని పంచుకున్నారు. ప్రతి బాధను షేర్ చేసుకున్నారు. ఒకరికి కష్టం కలిగినా అందరూ తామున్నామంటూ తోడుండేవారు. ఉన్న 4 ఏళ్లు జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మూటగట్టుకోవాలనుకున్నారు. చదువుతో పాటు స్నేహానికి విలువిచ్చారు. ఆఖరికి నృత్యంలోనూ కలిసి నడిచారు. ఇది విఎన్ఆర్ కాలేజీ విద్యార్థుల విషాద గాథ. తమ కాలేజీ రోజులను తీపి గుర్తులుగా మార్చుకునేందుకు విహారయాత్రకని వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలోని 48 మంది విద్యార్థుల్లో 24 మంది విద్యార్థులు హిమాచల్లో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఇన్నాళ్లు ఆ విద్యార్థుల కేరింతలతో సందడిగా ఉన్న ఆ కాలేజీ ఇప్పుడు వారి రాక కోసం ఎదురుచూస్తోంది. వారి జ్ఞాపకాలతో నిండిపోయిన ఆ ప్రాంతమంతా వారినే గుర్తుకు తెస్తోంది. వారు కలియ తిరిగిన కాలేజీలోని ప్రతి చోటు వాళ్లను తిరిగి కళ్ల ముందు కదలాడేలా చేస్తుంది. నాలుగేళ్ల అనుబంధం కాస్త 2 ఏళ్లకే ముగిసింది. ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, ఫ్యాకల్టీ, సహచర విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆఖరికి కాలేజీ అటెండర్ అందరూ ఇప్పుడు వారినే గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఘోరం మా పిల్లలకే జరగాల అని మదనపడుతున్నారు. వారితో గడిపిన రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఇక నేను ఏ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలు అయిపోతుంది చేయబట్టి, కానీ ఇంతవరకు ఈ ఇన్సెక్ట్స్ ఇదే ఫస్ట్ టైం జరగడం. కానీ పిల్లలైతే నాతో పాటు వాళ్ళతో పాటు గిట్ట నేను యాక్టివ్ ఉండేవాడిని. ఒక్కరు ఇట్లా టచ్ లేని వాళ్ళు లేరు, అందరూ టచ్ ఉన్న వాళ్ళే. మార్నింగ్ 9 కల్లా వచ్చేవాళ్ళు, ఈవినింగ్ 4:30కి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ నవ్వులు లేవు, ఆ గుర్తులు లేవు. ఎవరిని పలకరించినా కన్నీటి వ్యధే. ఆనాటి మరిచిపోని రోజుల్ని తలుచుకుంటోంది విఎన్ఆర్ కాలేజీ.